రాత్రి చెప్పిన ప్రకారంగా మరి కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి అని చదువుకున్నాం. యెహోవా ఎవరంట? అందరికి ఉపకారి. ఆయన ఎంత ఉపకారి అని అంటే మనందరి యొక్క పాపములను క్షమించి, మనందరి యొక్క శాపములను ఆయనపై మోసుకొని, మనందరి యొక్క విమోచన కొరకు ఆయన చేసినటువంటి ఉపకారము అంత ఇంత కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడింది, చూడండి. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు మనకు ఆయన చేసిన ఉపకారము ద్వారా అని రాయబడింది. ఏమని రాయబడింది? యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు చేసిన ఉపకారం. ఎవరు ఆయన అంటే? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు ఉపకారం చేశాడంట. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు ఉపకారం చేశాడు. ఏ ఉపకారం చేశాడైనా? నేను చెప్పాను కదా, ఉపకారం అంటే ఏంది? రాత్రి చెప్పాను మీకు. అపకారము చేసిన వానికి సహితము ఆయన క్షమించి ఏం చేశాడు? ఆయన ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం చేశాడంటే, మన పాపములను ఏం చేశాడంటే, కీర్తనల గ్రంథం 103 12వ వచనంలో ఏమంటారంటే, తూర్పుకి పడమట ఎంత దూరమో మీ పాపములు అంత దూరం చేశానంటున్నాడు ఆయన. ఎంత దూరం అంట? తూర్పుకి పడమట ఎంత దూరమో మీ పాపములన్నీ కూడా అంత దూరం చేశాను. చూడండి, కీర్తన గ్రంథం 103 12వ వచనం ఉందా మాట? 103 12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరంగా కలిసి ఉన్నాడు. అంత దూరం. ఇక మన కంటికి కనబడకూడదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన ఉపకారం ఏంటంటే, మన పాపములన్నీ కూడా ఎక్కడ పెట్టాడంట? తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం చేసేసాడు. ఇంకా రాత్రి ఏం నేర్చుకున్నాం మనం? మన పాపాలన్నీ కూడా ఎక్కడ వేసాడంట ఆయన? సముద్రం యొక్క అడుగు భాగంలో వేసాడంటే మళ్ళీ అవి తేలి మళ్ళీ కొట్టుకొని అలల చేత అలా కొట్టుకొని ఒడ్డుకి వచ్చి కనపడకుండగా. పూర్వకాలంలో ఏం చేసేవారంటే, కొంతమందిని చంపాలంటే వాని అడ్రస్ మనకు తెలియాలంటే వానికి బాగా పెద్ద బండరాయి కట్టి పెద్ద లోతైన సముద్రంలో పడేసేవాడు. ఇంకా వాడు ఎప్పటికీ బయటికి రాకూడదు. అక్కడే వాడు కుషించి కుల్లి ఆ ఎముకలు చేపలు తిని, మాంసం చేపలు తిని అక్కడ ఆ ఎముకలు సైతము ఆ అడుగు భాగంలోనే ఉండిపోవాలి. అది బయటికి మళ్ళీ రాకూడదు. అలా మన పాపంలో ఏం చేశాడంట ఆయన? ఆయన రక్తం చేత బాగా బిగించి నడీ సముద్రంలో, లోతైన సముద్రంలో, ఎవ్వరి పోని యొక్క సముద్రంలో ఆయన పడేశాడు. చైనా దేశం ఏం చేసిందంట, ఈ భూమి ఎంత లోతుందో చూడాలని ఒక మషి వేసిందంట లోపల. అది వేసింది, తిరిగింది 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 తిరిగింది. ఎటువంటి లోహం లోపల వేడి ఉంటుంది కదా, అగ్ని ఉంటుంది కదా లోపల. ఆ ఏడికి ఎటువంటి లోహమైన కానీ కరిగిపోతుందంట. దానికంటే లోతైనటువంటిది సముద్రం. అంత లోతులో మన పాపాలు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ద్వారా చేసినటువంటి ఉపకారం. ఇంకేం చెప్పాను? మన పాపమునికి ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడా? ఎన్నడూ మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు అని చూసాం మనం. తర్వాత మన పాపాలు ఏ రీతిగా చేశాడంటే, ఆయన మంచు ఏ రీతిగా అయితే మనం పోతా ఉంటాం, బండి మీద మోటార్ సైకిల్ మీద కారులో పోతా ఉంటే అంతలో కనబడుతుంది మంచు. ఆ మంచు దగ్గర పోయేదాకా అక్కడ ఏమైతుంది? మంచు మాయమైపోతుంది, కంటికి కనబడదు. మన పాపాలు కూడా దేవుడు ఏం చేశాడంటే మాయం చేశాడు. హల్లెలూయా అన్న వింటున్నారు? ఈ సైడ్ మీరు అందరూ వింటున్నారు? అర్థమవుతుంది వాక్యము? అమ్మ మీకు కూడా అర్థమవుతుంది కదా? తండ్రి అయిన దేవుడు
యేసుక్రీస్తు ద్వారా చేసిన ఉపకారం ఇవన్నమాట. ఆయన ఏం చేశాడు మనకి అంటే, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన ఏమని రాయబడిందంటే, మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమే ఉండగా అన్న మాట అక్కడ రాయబడింది. ఏం చెప్తున్నాడు అక్కడ? మన పాపముల చేత మన అపరాధముల చేత మనము చచ్చిన వారమే ఉండగా క్రీస్తుతో కూడా మనం ఆయన లేపాడంట. ఆయన మొదటి వచనం, మీ అపరాధముల చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. మనం ఏమైపోయాము? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాము. చచ్చిపోయినప్పుడు మనతో పాటు ఎవరు చచ్చిపోయారు? యేసు ప్రభు కూడా చచ్చిపోయాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటామో, ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో, ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆయనతో పాటు మనం కూడా ఏమైపోయాం? చనిపోయాం. ఎప్పుడైతే ఆయన లేచాడో మనమందరం కూడా లేచాము. ఎప్పుడైతే లేచామో ఆయనతో కూడా ఏం చేశాడంట? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మళ్ళీ బ్రతికించాడంట. చెప్తాను చూడండి బాబు. ఇక్కడ ఇవి కనపడుతున్నాడు కదా ఈ అబ్బాయి. ఈ అబ్బాయి దావీదు. అంటే ఈ అబ్బాయి ఎవరు? డేవిడ్. నేను యేసు ప్రభు. కాసేపు అలా అనుకోండి. ఈ అబ్బాయి పేరు దావీదు, నా పేరు యేసు ప్రభు. ఈ దావీదు పక్కన తీసి ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు యేసు ప్రభు కాదు, నేను దావీదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు? దావీదే, కానీ ఇప్పుడు పాపి. ఎవరు? పాపి. ఎటువంటి పాపి అంటే ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి పాపి. ఇతని పేరేంటి? దావీదు. ఇప్పుడు నేనెవరు? యేసు ప్రభువు. ఇప్పుడు ఈ దావీదు ఘోరమైన పాపాలు చేశాడు కదా. ఈ ఘోరమైన పాపాలకి దావీదుకి ఏ శిక్ష పడాలి? ముళ్ళ కిరీటం పడాలి. ఈ దావీదుకి ఏం చేయాలి? ఆ చేతులకి మేకులు పట్టాలి. ఈ దావీదుకి ఏం చేయాలి? కాళ్ళలో మేకులు పట్టాలి. వస్త్రాలు చింపేసి అవమానపరచాలి. పక్కలో ఏం చేయాలి? బల్లెం పుచ్చాలి. ఇతని నోటి మీద ఏం చేయాలి? ఉంచాలి. ఇప్పుడు ఈ శిక్షలన్నీ ఎవరి మీదకి రావాలి? దావీదు మీదకి రావాలి. ఇప్పుడు ఈ దావీదు మీదకి వచ్చే శిక్ష ఇట్లా నెట్టేసి నేను నిలబడినాను. ఇప్పుడు నేను ఎవరు? నేను దావీదు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శిక్ష అంతా నేను ఎవరు ఇప్పుడు ఎవరు పొందుకున్నట్లుగా? యేసు ప్రభునే. కానీ నా పేరేంటి? ఇప్పుడు దావీదు. యేసు ప్రభువే దావీదు స్థానంలో నిలబడ్డాడు. అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోయాననుకో, ఎవరు చచ్చిపోయినట్టుగా? దావీదు చచ్చిపోయాడు. యేసు ప్రభువే, కానీ ఎవరి స్థానంలో వేసుకున్నాడు? దావీదు స్థానంలో ఏం చేశాడంటే చచ్చిపోయాడు. తర్వాత దావీదు ఏం చేశాడు? ఈ లేచింది యేసు ప్రభువే, కానీ దావీదు కూడా లేచాడు. దావీదు కూడా ఏం చేశాడు? చచ్చిపోయినటువంటి దావీదు ఏం చేశాడు? మళ్ళీ బ్రతికాడు. బ్రతికిన తర్వాత దావీదు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? గన్సంద్ర చర్చిలో అని చెప్పవాడు. ఎక్కడున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎక్కడున్నాడు? 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు. ఇప్పుడు దావీదు ఆడున్నాడు. హల్లెలూయా. దావీదే కాదు, మీరందరూ కూడా ఏడున్నారు? ఇప్పుడు పరలోకంలో కూర్చున్నారు. అది మీకు తెలియదు. ఇది ఎవరు చేశారు ఈ ఉపకారము? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఉపకారం. అర్థమైందన్నా? అర్థమైందక్క?
తండ్రి అయిన దేవుడు ఆయన చేసిన ఉపకారం ఏంటంటే, నేను పొందవలసినటువంటి స్థానములో ఆయన నిలబడి నా పాపములన్నీ, నాకు రావాల్సిన శిక్షలన్నీ ఆయన భరించుకొని నన్ను ఏం చేసినట్టు ఆయనతో పాటు బ్రతికించి, ఆయనతో పాటు పరలోకమందు ఆయనతో నేను అక్కడ కూర్చున్నానంటే నాకు ఒక రేంజ్ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు నేనేమయ్యాను? కూర్చున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు దావీదు కూర్చోవాలంటే దావీదుకి ఏముండాలా? ఒక రేంజ్ ఉండాలా. ఎమ్మెల్యేతో కూర్చోవాలంటే పట్టు ఉండాలి కదా. ఎవడు పడితే వాడు ఎవరు అంటారు, దానైపోయి పాసిపిల్లుడు దానైపోయి కూర్చుంటే సరిపోతుందా? రాణిస్తాడు ఎమ్మెల్యే? గంగరాజుని కూడా రానివాడు. రాణిస్తారా ఎవరన్నా? రానియరు. అంటే ఒక వ్యక్తి పోయి ఎమ్మెల్యే దగ్గర కూర్చున్నాడంటే అతనికి పవర్ ఉండాల. అదే రేపు ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చోవాలంటే దానికి తగ్గట్టు పవర్ ఉండాలి అతనికి. తర్వాత ప్రధానమంత్రి దగ్గర పోయి కూర్చోవాలంటే కూడా దానికి తగ్గట్టు స్థాయి అతనికి ఉండాలి. ప్రధానమంత్రి మోదీ దగ్గర కూర్చొని స్థాయి ఎవరిదంటే అమిత్ షాది. ఎవరిది? అమిత్ షా కూర్చోగలడు. రాజ్నాథ్ సింగ్ కూడా కూర్చోగలడు. ఆ స్థాయి ఉండాలి ఆయనకి. ఇప్పుడు నేను యేసుతో కూడా నేను చచ్చిపోయి తిరిగి బ్రతికింపబడి పరలోకమందు ఆయనతో పాటు, ఎవరితో పాటు? ప్రధానమంత్రితో కాదు, ముఖ్యమంత్రితో కాదు నేను కూర్చున్నది. ఇప్పుడు ఎవరితో కూర్చున్నాను? సర్వలోకాలను కలగజేసినటువంటి యేసుక్రీస్తుతో పాటు నేను కూర్చున్నాను. నేనే కాదు, మీరందరూ కూడా. మనం అందరం ఆయనతో పాటు కూర్చున్నాం కదా. మన స్థాయి ఏంటి? మనం ఎప్పుడైతే లేచామో, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచామో, ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి త్వరగా. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. ఎవరి నీతి? మీరు ఇక్కడ చూస్తేనే మీకు వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు నేను కూర్చున్నాను కదా. నేను యేసుక్రీస్తుతో కూర్చున్నప్పుడు నాకు ఒక స్థాయి ఉండాలని చెప్పాను. ఆ స్థాయి ఏంది? నాది స్థాయి ఏమి ఇచ్చాడు నాకు? ఎవరిచ్చింది స్థాయి? ఇక్కడ ఏమని రాయబడిందంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి ఏం చేశాడంటే నాకు ఇచ్చాడంట ఆయన. ఎవరితో కూర్చోవడానికి? యేసుక్రీస్తుతో పాటు నేను కూర్చోవడానికి, యేసుక్రీస్తుతో పాటు నేను కూర్చోవడానికి నాకు ఒకటి ఇచ్చాడు ఆయన. ఏం ఇచ్చాడు? దేవుని నీతి ఇచ్చాడంటే, యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడో దేవుడు నన్ను మిమ్మల్ని కూడా అంత నీతిమంతులుగా చేసి ఆయనతో పాటు కూర్చొని పెట్టాడు. హల్లెలూయా. అర్థమైందా? నేను పాపిని, నేను ఘోర పాపిని అనవాకండి. ఎవరు అన్నారు ఆ మాట తెలుసా? యేసుక్రీస్తును నమ్మని వారు అన్నారు ఆ మాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు అన్నారు ఆ మాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని ప్రభు రాత్రి బల్లలో పాలు పొందేవారు ఆ మాట మనము అనకూడదు. ఎందుకు? ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మనకు ఆయన నీతి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన నీతి ఇచ్చాడు. మనమందరం ఇప్పుడు ఎవరు? మనమంతా ఎవరమ్మా? ఎవరు మీరు? వినపడట్లా? దేవుని నీతి మనమందరము. అంటే మనం అందరం ఎవరము? నీతిమంతులము. నీతిమంతులంటే పరిశుద్ధులు. మీరందరూ ఎవరు? పరిశుద్ధి. ఈ మాట మాత్రం మనకు కొద్ది గుండెలో పోవడం కొద్ది కష్టమే. అమ్మా నువ్వు పాపివమ్మా, నీ పాపాలు మానుకో. అయ్యా నువ్వు పాపివయ్యా, నీ పాపాలు మానుకో అంటే ఈ వాక్యం బాగుందన్నారు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు పరిపూర్ణుడు అంటే
ఆ మాట కొద్ది కష్టం. నిజమేనంటారా? అంటే యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టేంత నీతి నాకు ఇచ్చాడా దేవుడు? ఆయనతో పాటు కూర్చుండేంత అర్హత నాకు ఉందా అనుకుంటాము. నమ్మండి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందుతాడని చెప్పి రాయబడింది. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నాడు? 26వ వచనం చూడండి, 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను అని చెప్పి ఏమంటున్నాడు? దేవుడు అట్టి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడిని యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చువాడనే ఉండుటకు ఆయన ఇలాగ చేశాను. ఎలాగ చేశాను? నేను ఇదంతా ఎందుకు చేశానంటే, నీవు నీతిమంతుడు కాబట్టి నిన్ను నీతిమంతుడు. మనం ఎవరము? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం కదా. చచ్చిన వారమై మనం అందరం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడంటే ఆయన ఎంత నీతిమంతుడో నన్ను కూడా అంతే నీతిమంతుడిగా చేశాడు. ఇది మీరు నమ్మాల. ఇంకో వచనం చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఇంకోసారి చదవమ్మా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏం చేశారంటే యేసు ప్రభును నా పాపములేమో ఆయన మోసుకున్నాడు, ఆయన నీతేమో నాకు ఇచ్చాడు అన్నమాట. నా పాపములు ఎవరు మోసుకున్నారు? యేసు ప్రభుల వారు మోసుకున్నారు. ఆయన నీతి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ముల్లో అన్నేమో చాలా మంచివాడు, తమ్ముడేమో చాలా అల్లరి చిల్లరి పనులు చేసేవాడు. ఆ అల్లరి చిల్లరి పనులో ఈ తమ్ముడు ఏం చేశాడంటే ఒక అబ్బాయిని హత్య చేశాడు, మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత ఈ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు. యేసు ప్రభువును నమ్ముకుని చర్చికి పోతూ నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న సమయంలో తమ్ముడు ఏం చేశాడంటే ఒక మర్డర్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అన్న ముందు నిలబడ్డాడు. అన్న చూశాడు, ఆ ఒళ్ళంతా రక్తమే, ఆ షర్ట్ అంతా కూడా రక్తమే. ఆ షర్ట్ అంతా కూడా రక్తమైనప్పుడు ఏమైందన్నప్పుడు అదంతా తెలుసుకున్న తర్వాత ఈ అన్న ఏమన్నాడంటే, ఒరే నా షర్టు నీకు ఇస్తాను, నీ షర్టు నాకి అన్నాడు. ఏమన్నాడు? నీ చొక్క నాకి. అన్న ఏమన్నాడు? ఆ చొక్కకి ఏమైంది? ఎవరినైతే మర్డర్ చేశాడో, ఎవరినైతే హత్య చేశాడో ఆ హత్య చేసిన రక్తం ఏమైతే ఏందో ఆ చొక్కా మీద పడింది. ఇప్పుడు ఇతను బ్రతకాలంటే ఏం చేయాలా? ఇతను అన్న ఏం చేశాడంటే, నీ షర్టు ఇప్పి నాకీరా, నా షర్టు తీసుకొని నీ తీసుకోరా అన్నట్లుగా యేసుక్రీస్తుల వారు నీతిమంతుడు, నేనేమో పాపిని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా పాపములన్నీ కూడా ఆయన మోసుకొని ఆయన నీతి వస్త్రాన్ని ఏం చేశాడు? మాకు ఇచ్చాడు. అప్పుడు నేనేమైపోయాను? అప్పుడు నేరస్తున్నా కాదు, నేరస్తుడు ఎవడు? ఇప్పుడు అన్న. తమ్ముడు ఇప్పుడు ఏమైపోయాడు? నీతిమంతుడు అయిపోయాడు, తప్పు చేయని వాడు. ఎందుకంటే వస్త్రాలు మార్చుకున్నాడు. అదే రీతిగా నా పాపములన్నీ కూడా యేసుక్రీస్తు మోసుకున్నాడు. ఆయన నీతిని ఎవరికి ఇచ్చారు? ఆయన నీతిని ఎవరికి ఇచ్చారు? మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఎవరము? నీతిమంతులం. మనమందరం కూడా పరిశుద్ధులము. మనమందరం కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని
ఎవరైతే ఆయన నామం ముందు బాప్తీసం తీసుకుంటారో వారందరూ కూడా నీతిమంతులు, వారందరూ కూడా పరిశుద్ధులు. అది ఎప్పుడు జరిగిపోతుంది, ఎంతకాలం జరిగిపోతుందంటే నువ్వు ఎప్పుడైతే హృదయం మంది విశ్వాసం నుంచి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావు అదే క్షణంలో జరిగిపోతుంది. అది ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, అర్ధగంట కావచ్చు. జస్ట్ నువ్వు అలా అనుకున్నా ఉంటే అయిపోయింది. నువ్వు నీతిమంతుడు, నువ్వు నీతిమంతురాలు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే రాత్రి అన్నాను, ఇప్పుడు ఈ సమయంలో ప్రాణం విడిచినా మనం ఎక్కడుంటాము? పరలోకంలో ఉంటాం. ఈ నిశ్చేత, ఈ యొక్క మనస్సాక్షి కలిగి మనం జీవించాలి. అరే నేను నా స్థాయి ఏంది, నేనేంది, నా దేవుడు నన్ను ఎంత హోదాలో పెట్టాడు, నా దేవుడు నన్ను ఏ స్థాయిలో పెట్టాడో నేను ఎలా ఉండాలి. ఒక అక్క పాడింది కదా ఒక పాట, నీ స్టైల్ మారింది, నీ నడక మారింది అన్న పాట విన్నారు కదా. అలా దేవుడు నన్ను ఎంత నీతిమంతుడు చేశాడు, ఎంత పరిశుద్ధుడు చేశాడంటే యేసుక్రీస్తుతో పాటు కూర్చునే హక్కు, అర్హత ఈ పాపికి ఇచ్చాడు, ఈ దుర్మార్గుడికి ఇచ్చాడు. కుక్కలాంటి జీవితం, పందిలాంటి జీవితం, నీళ్లు లేని బావిలాంటి జీవితం, చెట్టుకు కాయలు లేనటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే తన రక్తము ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఎక్కడుందో తెలుసా నీకు? చూడండి ఎక్కడుందో ఆధార్ కార్డు. ఫిలిప్ రాసినటువంటి పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమున్నది, అక్కడ ఉండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తము కనిపెట్టుచున్నాము. నా పౌరస్థితి ఎక్కడుంది? పౌరస్థితి అంటే ఏందన్నా? నువ్వు ఇప్పుడు నువ్వు భారతదేశ పౌరుడువేనా? పౌరుడు అంటారా? భారతదేశ పౌరుడిని, భారతదేశ పౌరురాలిని అంటారు కదా. అయ్యా నీది ఏ ఊరు అంటే, నువ్వు ఒకసారి నేను మొన్న వచ్చేటప్పుడు ఇది ధర్మవరంలో పండుకున్నాను బస్ స్టాండ్లో. పండుకున్నప్పుడు పోలీసులు వచ్చారు, రాత్రి 1-2 ఆ సమయంలో వచ్చారు. వచ్చి నన్నేం అడగలేదు, కానీ కొంతమంది యూపీ బిహార్ నుండి వచ్చినటువంటి బ్యాగ్ వేసుకుని వచ్చిన వారిని అడిగారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు మనుషులు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆధార్ కార్డు కావాలని. వాళ్ళు ఏం చేశారు? ఆధార్ కార్డు చూసి, అప్పుడు ఆధార్ కార్డు చూసి ఏమన్నారు వాళ్ళు? నువ్వు ఇండియన్ వా లేకపోతే పాకిస్తాన్ వాడువా? ఎక్కడ తెలుస్తారు మనకి? ఆధార్ కార్డు తెలుస్తారు. అయ్యా గంగరాజ్ అన్న లేకపోతే బాలప్పన్న మీరు ఏ ఊరు, మీది ఎక్కడ అని అంటే నాది గన్సంద్రయ్య అని అంటారు. గన్సంద్ర అంటే నేను ఎట్లా నమ్మాలా? మీ ఆధార్ కార్డు చూడాలా, మీ రేషన్ కార్డు చూడాలా. ఇవన్నీ కూడా చూసినప్పుడు మీరు ఏ ఊరు వాళ్ళు అంటే మీరు కర్ణాటకకు సంబంధించినటువంటి వారు. మీరు కర్ణాటకకు సంబంధించిన వారిని మీకు ఎలా తెలుస్తుంది? నాకు ఆధార్ కార్డు వల్ల నాకు తెలుస్తుంది. అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ 20లో? మన పౌరస్థితి పరలోకం ఉంది, మన ఆధార్ కార్డు అక్కడ ఉంది. నన్ను చూడట్లే, నా ఆధార్ కార్డు చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? నా ఆధార్ కార్డు ఎక్కడ ఉంది ఇప్పుడు? పరలోకం ఉంది. నిన్ను చూడట్లా. ఆధార్ కార్డు దేవుడు అందరూ ఏం చేశాడంటే, ఎప్పుడైతే మనం విశ్వసించామో, ఆయన నామాన్ని విశ్వసించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా చర్చికి వస్తూ ప్రభువులలో పాల్గొంటూ మనం అలా నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే అంతా రాసుకొని ముద్ర వేసి పార్సల్ చేసేసాడు. అప్పుడే నువ్వు వచ్చేదానికి నీ ముఖం చూడు, నువ్వేనా అంటాడు, లోపలికి అంటాడు. ఆఫీసులో చూసినప్పుడే చూసారు మీరు, ఇది ఏం చేస్తారు? కాలేజీలో పోయినా కానీ, తర్వాత ఆఫీసులో పోయినా కానీ, తర్వాత బడికి పోయినా కానీ మనకి ఇదేం చేస్తారు? ఇది బిళ్ళ వేస్తారు. తర్వాత సిబిఐ, నువ్వెవరు? సిబిఐ ఇట్లా చూపిస్తాడు. ఏంది? కార్డు. అరే నేను కార్డు చూపించకుండా కానీ సిబిఐ అంటే ఎందుకు? నా ఆధార్ కార్డు ఏమంటున్నారు మీరు? నా ఆధార్ కార్డు నా యేసు ప్రభువే. హల్లెలూయా. నన్ను చూడడు, నా ఆధార్ కార్డు చూసాడు. అంటే నా యేసుక్రీస్తును చూసి, ఎందుకనంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కదా, ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచాను కదా,
ఆయన నామమును విశ్వసించి నేను చనిపోయి తిరిగి లేచి ఆయనతో పాటు కూర్చున్నప్పుడు ఏమైతుందంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? నన్ను చూడడు, ఆయన రక్తంలో వీడు కడగబడ్డాడా లేదా, ఆయన నామమును విశ్వసించాడా లేదా అనేది చూస్తాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన చేసిన ఉపకారం చూడండి. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసు క్రీస్తు ద్వారా మనకు చేసినటువంటి ఉపకారం, మన పాపములు ఎక్కడెక్కడ చేశాడు? ఆయన తూర్పుకి పరమట చేశాడు, అగాధ సముద్రంలో పడేశాడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అలా చేసిన దేవుడు మనల్ని ఎంత నీతిమంతులుగా చేసి యేసు క్రీస్తుతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడు. మన పౌరస్థితి ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. ఇప్పుడు చూడండి మన జీవం ఎక్కడుందో అని చెప్తున్నాడు. చూడండి మన జీవం ఎక్కడుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుండి, కానీ పైననే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కృపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటిని ఎందుకు వెతకల్లా? నా ఆస్తి, నా సమస్తము, నా ఇల్లు, నా బంగారం, నా జమీను, నా ఆధార్ కార్డు, అవన్నీ, నా జీవం ఎక్కడుంది? పరలోకం ఉంది. ఇక్కడ లేదు కదా. ఎందుకంటే నేను యేసుతో కూడా చచ్చిపోయి యేసుతో కూడా లేచి ఎక్కడ కూర్చున్నాను? ఇప్పుడు పరలోకం ముందు కూర్చున్నాను. కాబట్టి నేను ఎక్కడ చూడాలి? ఇప్పుడు పరలోకం ముందు చూడాలి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడ వెతకాలంట? పైనున్న వాటిని వెతకండి. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటిని మీరు మనసు పెట్టుకోకండి. ఎందుకంటే ఎలా అనగా మీరు చచ్చిపోయారు. మీరు కాదు, ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? చచ్చిపోయింది ఎవరు? చూపించాను కదా ఒక ఉదాహరణ, దావీదే. కానీ యేసుతో పాటు నేను కూడా ఏమయ్యాను? చచ్చిపోయి నేను కూడా ఏం చేశాను? లేచాను. కాబట్టి ఇప్పుడు నా జీవం ఎక్కడుందంట? నేను మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదంట. ఎక్కడుంది? ఎక్కడ దాచాడంట జీవము? దేవుని దగ్గర దాచాడంట. ఎక్కడ దాచాడు? మనం పత్రాలు, నగలు ఎక్కడ దాస్తాం? బీరువాలో దాస్తాం. తోటరాముడి కథ తెలుసా మీకు? తోటరాముడి కథ. ఒక మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుని యొక్క ప్రాణం దేంట్లో ఉంటుందంట? చిలకలో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? చిలకలో. ఆ చిలక ఏడుంది? 7 సముద్రాలు దాటితే ఆ 7 సముద్రాల తర్వాత ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క త్వరలో ఉందంట చిలక. ఆ చిలకలో ఉందంట ఎవరి ప్రాణం? మాంత్రికుడి ప్రాణం. ఇప్పుడు ఈ మాంత్రికుడిని చంపాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు తోటరాముడిని 7 సముద్రాలు దాటి ఆ చెట్టు ఆడంలో కనిపెట్టి ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి చిలకను బయటికి తీసి ఇక్కడ ఆ చిలక యొక్క పీక నొక్కాననుకో, ఇక్కడ ఏమవుతాడు? ఈ మాంత్రికుడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఆ చిలకలో మాంత్రిక ప్రాణం ఉందో లేదో కానీ మన జీవమంతా కూడా ఇక్కడ ఎవరు దాచిపెట్టాడంట? యేసు క్రీస్తుతో కూడా దేవుడు మన జీవాన్ని ఏం చేశాడు? ఆయన దాచిపెట్టాడంట. ఆయన ఇప్పుడు ఆయన చేతిలో నుండి ఎవరైనా కానీ తీసుకోవడానికి వెళ్తారా? మీరు చూడండి ఎంత భద్రంగా దాచిపడి ఉన్నారు. చెప్పండి, మరి ఎందుకు భయపడాలి మనం? ఇంత సురక్షితంగా, ఇంత బందోబస్తుగా, అసలు ఇంత కట్టుదిట్టంగా దేవుడు ఏం చేశాడు? మన జీవాన్ని దాచిపెట్టేశాడు. అది నేను పాపిని, నీచుని, నికృష్టుని నేను. దేవుడు ఏం చేశాడంటే నన్ను ప్రేమించి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించి నా స్థానంలో ఆయన చచ్చిపోయి ఆయనతో పాటు ప్రభా ఆయన కాదు నేను చూడు చచ్చిపోయిందని చెప్పి ఆయన చచ్చిపోయి ఆయనతో పాటు నన్ను కూడా పైకి లేపి ఆయనతో పాటు కూర్చుండబెట్టి నా జీవం ఆయన చేతిలో దాచిపెట్టాడంట. ఏం చేశాడు? ఆయన దాచిపెట్టాడంట. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి
అపహరింపడు. ఏమని రాయబడింది ఇక్కడ? ఎవడును వాటిని నా చేతిలో నుండి, వేటిని? గొర్రెల్ని, అంటే మనల్ని దేవుని చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపడు, అంటే తీసుకొని రాడు, దొంగతనం చేయలేడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అనా అర్థమవుతున్నాయి కదా నేను చెప్పే వాక్యం? దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన ఉపకారం ఏంటో తెలుసా? ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టాడు, ఆయనతో పాటు మన పౌరసత్వం పరలోకంలో ఉంచాడు, మన జీవాన్ని ఏం చేశాడు? ఆయన దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టినటువంటి జీవము ఎవ్వడు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా ఆయన చేతిలో నుండి తీసుకునే శక్తి లేదు. ఏమో సాధనం ఒకవేళ పోయి నేరం మోపి ఒకవేళ తీసుకుంటారా మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు. ఆయన ఎన్నటికీ మన జీవం ఇక దేవుని చేతిలో నుండి తీసుకోడు. మనమందరం కూడా దేవుని పిల్లలము, పరిశుద్ధులము, నీతిమంతులము. నేను నీతిమంతుడినా అంటే నేను ప్రార్థనకు వస్తున్నాను, కానుకొనిస్తున్నాను, లేకపోతే పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, భోజనం చేస్తున్నాను, లేకపోతే గంగరాధన అయితే చర్చికి స్థలం ఇచ్చినాడు, దీని గురించి పరలోకం పోతారా? అంటే ఇదంతా ఆయన ఈ పనుల గురించి చేశారనుకుంటున్నారా? చూడండి ఒక రిఫరెన్స్, లాస్ట్ రిఫరెన్స్, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవాలా మీరే? ఎందుకంటే నేను చదవను, మీరే చదవాలా. అందరూ బైబిల్ తీయండి. తీతుకు రాసిన పత్రిక 3:5. నాకు అర్థం కావట్లేదు కాబట్టి చదువుతాం. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే అన్నాడు. చూడండి, మనం ఏం చేసిన, మనము ఆ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాదంట. నీతిని అనుసరించి చేసిన క్రియలంటే ఇవి మనం ప్రార్థనకు వస్తున్నాము, కానుకరిస్తున్నాము, దశమ భాగం ఇస్తున్నాము, లేకపోతే ఇవన్నీ పాటలు పాడుతున్నాం, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనివల్ల మనకు పరలోకం ఇవ్వట్లేదు, దీనివల్ల మనం పరలోకం ఆయనతో పాటు కూర్చుండబెట్టలేదు, దీని ద్వారా మనము మన జీవాన్ని ఆయన దాచిపెట్టలేదు. మరి ఎందుకు? ఆయన కనికరం. ఎవరి కనికరం? యేసయ్య యొక్క కనికరం చొప్పునే మన యొక్క స్థితి పరలోకంలో ఆయనతో కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ జీవము దేవుని చేతిలో ఉండాలి. నేను కూడా పరలోకంలో యేసుతో కూడా ఉండాలి, నా పౌరస్థితి అక్కడ ఉండాలి, నా జీవం అక్కడ ఉండాలి, నేను దేవునితో ఉండాలని ఒకవేళ అనుకుంటే చేయాల్సిన పని ఏం లేదు. ప్రభువా, నా పాపమును క్షమించు, నన్ను మన్నించు, ఇవి నీ బిడ్డగా నన్ను చేసుకో. ఈ 5 మాటలు అంటే దేవుడు ఆయనతో పాటు నిన్ను ఏం చేస్తాడంటే నీ పాపములన్నీ కూడా క్షమించి ఆయనతో పాటు నీకు కూడా ఒక సీట్ ఏం చేస్తాడంటే మీకు కన్ఫర్మ్ చేసేస్తాడు. ఇప్పుడు మన సీట్లన్నీ ఎక్కడ? పరలోకంలో కన్ఫర్మ్ అయినాయి. ఇక్కడేమంటే మనం మొబైల్ ఏం చేస్తాము, పలానా ట్రైనింగ్ పోవాలంటే నేను ఇక్కడ అంటే బొంబాయి పోవాలంటే నేనేం చేస్తాను, ఇక్కడ ఉండి నేను కన్ఫర్మ్ చేస్తాను పలానా డేట్కి నేను టికెట్ బుక్ చేసిన తర్వాత నా సీట్లో ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇంకా నేను ఎక్కడికి పోతే ఎవరైనా వచ్చి కూర్చోవాలా. 1 గంట తర్వాత, ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత, టీసీ వచ్చిన తర్వాత ఆ సీట్లో నేను లేకపోతే వేరే ఒకరు కూర్చుంటారు. కానీ నేను ఉన్నాను కదా, దేవుడు నా పేరు మీద చేసేసాడు కదా, రిజిస్టర్ చేసేసాడు కదా. అది మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాదు, కానీ ఆయన కృప ద్వారానే, ఆయన చిత్తము వలన, లేకపోతే ఆయన విశ్వాసం ఉంచడం వల్లనే మనకేం చేశాడు, ఆయన అనుగ్రహించాడు. నేను పేదవాడే అనుకున్నా, లేకపోతే నేను ముసలిదాన్ని, లేకపోతే నేను ముసలోడిని, లేకపోతే నువ్వు ఏమనుకున్నా కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎవరు తెలుసా? నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన ఉపకారం ఇదే. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన ఉపకారం ఏంటి?
ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన జీవం కూడా ఆయన చేతిలో భద్రంగా దాచిపెట్టాడు. దాన్ని దొంగిలించడానికి ఎవ్వడం కూడా రాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు ఇంతటి గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. ఏ ఒక్కరికి లేని అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ రీతిగా దేవుడు చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు. ఎన్నికలేని నిన్ను ప్రభా, పాపినైన నన్ను నా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నా తండ్రి చేసిన గొప్ప ఉపకారం ఆయన నా జీవాన్ని నా తండ్రి మీ చేతిలో ఉంచుకుని దాచిపెట్టారు. నన్ను సురక్షితంగా ఉంచారు. ఈరోజు నా తండ్రి ప్రాణం విడిచిన నీ దగ్గర ఉంటానన్న ఒక భరోసా, మనస్సాక్షి చేత మీరు మమ్మల్ని కలిగించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను.